ఆదికాండము 29వ అధ్యాయము 20వ వచనము. యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. ఇది అందరికీ తెలిసిన సబ్జెక్టే. ఇక్కడ యాకోబు రాహేలుని ఎంతగానో ప్రేమించాడు కనుక అతను చేసిన పని 7 సంవత్సరాల పని అనేది కూడా 7 సంవత్సరాలు కాదు కానీ 7 రోజులుగా, ఇక్కడ చెప్తున్నాడు కొద్ది దినములని. అంటే 7 రోజులుగా అనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనకేమర్థమవుతుంది, మనం చేసే పనిలో ఆ పని అనేది మనకి ఇష్టమై ఉంటే, ఆ పని మనకు వచ్చిన పని అయ్యి అంటే, మనకు ఆ పని మనకు అర్థమైనదే కానీ అయితే, ఎంత కష్టమైనా సరే, ఇతరుల కష్టం కావచ్చు, మనకు అది సులువుగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇది మెయిన్గా సువార్థికుల కోసమే, సేవకుల కోసం చెప్తున్న మెసేజ్. సేవ చేయాలని ఆలోచన ఉంటుంది చాలామందికి, కానీ ఆ సేవ చేయాలంటేనే భయం. ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఇక్కడ యాకోబు రాహేలుని ప్రేమించాడు కనుక ఆయనకి 7 సంవత్సరాలు కూడా కొద్ది దినములుగా కనబడ్డాయి అంట. మనం నిజముగా దేవుని ప్రేమించినట్లయితే ఆయన కోసం మనం చేసే సేవ, అది ఎడారిలో కావచ్చు, అడవిలో కావచ్చు, ఏడైనా సరే మనకు ఇష్టముగా ఉంటుంది, కొద్ది దినములుగా ఉంటాయి. దానికి కారణము ఆయన ఆత్మ మనలో ఉంది కాబట్టి ఆయన ఎల్లప్పుడూ మనల్ని ఓదారుస్తూ ఉంటాడు. ఆదరణకర్త కదా ఆయన. సేవకులారా, భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే, నేను సేవ చేస్తే నా పోషణ ఏంటి అన్న ఆలోచన ఉంటుంది. జాబ్ మానేసి, బిజినెస్ మానేసి చేయమని చెప్పట్లేదు, కానీ కొందరికి దేవుడు చెప్తాడు మానేసి రా అని. అలాంటి వారు కంపల్సరీ దేవుని మాటకు లోబడండి. కానీ స్టార్టింగ్లో పార్ట్ టైంగానే స్టార్ట్ చేయండి, ఎందుకంటే మెలకువలు తెలుసుకోవాలి కదా, ఒక్కసారి దూకకూడదు. కానీ పోను పోను దేవుడు అన్నీ నేర్పించినాక ఇంక నువ్వు పార్ట్ టైం చేసింది చాలు, ఫుల్ టైంకి రా, నేను నిన్ను పోషిస్తా అంటాడు. అప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, అంటే అలవాటు లేదు కాబట్టి భయం వేస్తుంది. అప్పుడు మనము ఇక్కడ యాకోబులాగా ఆలోచించాలి. యాకోబు రాహేలుని ప్రేమించాడు కాబట్టి ఆయన చేసే కష్టం కూడా చాలా సులువుగా అనిపించింది. అలాగే మనం దేవుని ప్రేమించినట్లయితే ఆయన పిలిచి పిలవ తలకి వెంటనే అడుగు ముందుకేస్తాం. ఒకవేళ అడుగు వెనక్కి వేసామంటే అర్థమైంది తెలుసా, మనం దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించలేదు అని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మనకు భయం వేస్తే సేవ చేయడానికి ఆలోచన వేసి అదే వెనకడుగు వేస్తున్నామంటే అటనే మన పాపులు మన కాదు. కానీ ఇక్కడ శిష్యులు అడుగుతారు, ప్రభా మా విశ్వాసం అధికం చెయ్యని. అలాగ మనము కూడా ప్రార్థన చేయాలి. ఎందుకని, అడిగేలాపోతున్నాం కదా, ఆశ అయితే ఉంది, అడిగేలాపోతున్నాం కాబట్టి. అప్పుడు మనకు సామర్థ్యాన్ని ఇచ్చి, అక్కడ శిష్యులకు ఎలాగైతే అధికమైన సామర్థ్యాన్ని ఇచ్చి బలపరిచి ఆత్మతో నింపి సువార్త పంపించాడో, అలాగే బూదిగంతంలో సాక్షులు అయి ఉన్నారో మనం కూడా అలాగే ఉంటాం. ఇంకోటి చూసుకుంటే మనకన్నా తెలుసు, ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు నుంచి వస్తూ ఉన్నప్పుడు ముందు ఎర్ర సముద్రం ఉంటుంది, అక్కడ ఆగిపోతారు. అది తెలుసుకున్న ఐగుప్తీయులు వస్తారు. ఇక్కడ కూడా మనం గుర్తు చేసుకోవాల్సింది, ఇశ్రాయేలు జనాంగం సేవకుడు అనుకుంటే వెనకొచ్చి ఐగుప్తీయులు వచ్చి సాతాను క్రియలు, సాతాను యొక్క సంబంధికులు అనుకుంటే ముందున్న ఎర్ర సముద్రం ఎవరో కాదు, మన బంధువులే, మన స్నేహితులే, మన తోటివారే. ఇక్కడ ఒక 2 రకాల శత్రువులు ఉన్నారు. ఎర్ర సముద్రం అంటే మన రక్త బంధువులు, వాళ్ళే మనకు సూటిపోటు మాటలతో హింసిస్తారు, సేవ చేస్తున్నామని. వెనక వాళ్ళు తెలుసు మనం చేసేది మంచి అని, అయినా మనం తరుము కొడతానే ఉంటారు. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగం ఎలాగ భయపడుతున్నారు అక్కడ మనం చూడగలం. ఐగుప్తీయులు చూచి, అంటే ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తీయులు చూశారు కాబట్టే భయపడ్డారు. మనము కూడా మనలో ఉన్న సామర్థ్యాన్ని మరిచి, సేవకులారా మీతో చెప్తున్నా, ఈ లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడని యోహాను పత్రికలు మనం చూస్తున్నాం కదా. మీలో ఉన్నవాడు చాలా గొప్పవాడని గుర్తించండి. అంతేగాని ఈ లోకాధికారైన సాతాను క్రియలకి మీరు భయపడద్దు. సాతానుడి ఏరే సేవకుని భయపెట్టాడేమో, ఏరే సేవకుని చంపేసాడేమో, అదే నీకు వస్తుంది, ఎందుకు భయపడుతున్నావు, దానే నీకు ఎందుకు అన్వయించుకుంటున్నావు. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు, భయపడు దేవునికి. ఈ లోకానే కాదు, ఈ లోకంలో జరిగే క్రియలను చూడొద్దు. ఒకవేళ చూసావా, దాన్ని బట్టి ప్రార్థన చేయి, తండ్రి ఆ క్రియలు ఇంకెప్పుడు ఎవరికి జరగకూడదు, నాకే కాదు నీ బిడ్డలకి ఎవరు కూడా జరగకూడదని బ్రేక్ చేయి, దేవుడు ఖండిస్తాడు. ఓకే, ఇంకన పోతే ఐగుప్తీయులు అలా మన తరుగుతూ వస్తారు. మనం చేసే అద్భుతం చేసినా, సువార్త చేసినా తరిగి కొడుతూ ఉంటాడు. ఇప్పుడు జరుగుతున్న సంభాషణలను బట్టి, జరుగుతున్న కాలాన్ని బట్టి
అలా మనం వారిని ప్రార్థన ద్వారా ఎదిరించవచ్చు. ఇంకా ముందున్న ఎర్ర సముద్రం, మన రక్త సంబంధికులు ఒకవేళ జాబ్ చేసో దేవుడు పిలిచినప్పుడు మానేసిపోయినప్పుడు 10 మంది నానా రకాలు అంటారు. మన కళ్ళ ముందర ఎంతోమంది ఉంటారు. నీకు 40 వస్తుంది కదా, 50 వస్తుంది కదా, 30 వస్తుంది కదా, 20 వస్తుంది కదా, ఎందుకు మానేసిపోతున్నావు? దాంట్లో ఎవరిస్తారు నీకు జీతము అని అడిగేవాళ్ళు ఉన్నారు. అంటే ఎర్ర సముద్రం లాంటిది. కానీ నువ్వు చేసే ప్రార్థన ఏమవుతుందో తెలుసా? ఆ ఎర్ర సముద్రం ఎలాగైతే ఇశ్రాయేలు జనాంగానికి ఆరిన నీళ్ళని ఏర్పాటు చేసిందో, అలాగే మనల్ని ఎవరైతే సూటిపోటు మాటలు పొరిచారో వాళ్ళందరూ కూడా కొంతకాలం మనం నికరంగా నిలబడితే దేవుళ్ళు యథార్థంగా నీతిమంతులుగా ఉంటే, స్థిరమైన మనసు పట్టుదల కలిగి ఏకాత్మతో దేవుడితో నడిస్తే, మన స్టార్టింగ్లో కించపరిచిన వాళ్ళే మనకు సపోర్ట్ చేస్తారు. ఎర్ర సముద్రం సహాయం చేసినట్లుగా. హల్లెలూయా! సేవకుడా, ఈ ఈ మాట నీ కోసమే, ఈ ఉదయకాలమున రికార్డ్ చేయబడుతున్న మాట నీ కోసమే. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు కానీ దేవుడు చాలా బలపరుస్తున్నాడు. జ్ఞాపకం చేసుకో. చాలా బాధపడుతున్నావు నువ్వు, చాలా చింతిస్తున్నావు, కన్నీరు కారుస్తున్నావు నువ్వు. ఐ డోంట్ నో, నువ్వెవరో నాకు తెలియట్లేదు. ప్రార్థన చెయ్యి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నీ ప్రార్థన ఆలకించబడింది అంటున్నాడు దేవుడు. మేబీ నువ్వు వైట్ షర్ట్ ధరించున్నావు, అది నీ యొక్క గోలో లేదంటే అలాంటిది వేసుకున్నావు నాకు తెలియట్లేదు. ఫుల్ హ్యాండ్స్ కనబడుతున్నాయి. నో ప్రాబ్లం, ప్రార్థన చేయండి. నేను ఇంకా దేవుని బలపడాలి. ఆ వ్యక్తి ఎవరు? మేబీ వైట్ షర్ట్ కోసమే నేను చెప్పట్లేదు. ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయికి చెప్తున్న సేవ చేయాలని ఆలోచన. సేవ అంటే చర్చిలో చెప్పడమే కాదు, నువ్వు చేసే చోట, బయట, ఎక్కడైనా ఒక్కరికైనా చెప్పడానికి ప్రయత్నం చేయి. భయపడొద్దు, దేవుడు నిన్ను కాపాడుతాడు. ముఖ్యంగా ఐగుప్తు లాంటి వాళ్ళని మోషే అంటాడు కదా, భయపడగడ ఓరకనే ఉండి నిలుచుండుడి, దేవుడు చేసే కార్యం చూడుడి. మనం ప్రార్థన చేయాలా, అంతేగాని దేవుని మీద చనుక్కుంటే మనకే పాపం, మరణం. భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.